ఫస్ట్ క్వశ్చన్ మిస్సింగ్ నెంబర్స్. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకు ఏం వాల్యూ వచ్చిందో ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ పైన ఏం వాల్యూస్ వచ్చినాయి అనేది, ఎలా వచ్చినాయి అనేది మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇటు లెఫ్ట్ సైడ్లో చిన్న నెంబర్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చిన్న నెంబర్స్ ఉన్నాయి, మిడిల్లో మనకు పెద్ద నెంబర్స్ ఇచ్చారు. అంటే సో ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్ని అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏదో ఒకటి చేస్తేనే మనకు ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి 4 ఉంది, 4ని 3ని ప్లస్ చేస్తే మనకు 25 రాదు, కానీ 4 స్క్వేర్ 3 స్క్వేర్ చేస్తే మనకు 25 వస్తుంది. ఓకేనా. 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9 ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది 6 ఉంది. ఓకేనా. 6 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్, 6 స్క్వేర్ అంతా 36 ప్లస్ 13 స్క్వేర్ ఈజ్ 169, 169 చేస్తే 205 వచ్చింది. సో ఇది కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎంత 8 స్క్వేర్ ఎంత వస్తుంది మనకు 64 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ చేయాలంటే మనం ఈ 64 ఉంది కదా, ఈ 64ని 73లోకి వెళ్ళి మైనస్ చేయండి. 64 మైనస్ 73 చేయండి. చేస్తే మనకు ఎంత వస్తుంది 9 వస్తుంది. సో 9 అంటే ఇది దేంది 3 స్క్వేర్, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. సో మన ఆన్సర్ ఏమవుతుంది 3 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.